హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ వ్లాగ్స్. ఫుల్ లెంత్ వీడియో చూసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను రెడీ అయిపోయి వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. డాలీకి అయితే ఇప్పటి నుంచే కాజల్, లిప్ బామ్, లిప్ లైనర్ అన్నీ కావాలనిస్తుంది. నేను లిప్ బామ్ అప్లై చేస్తుంటేనే అది నా దగ్గరకు వచ్చి నా లిప్ బామ్ని అయితే మొత్తానికి సాధించేసుకుంది. అది మళ్ళీ ఇన్హేలర్ లాగా యూజ్ చేస్తుంది. బామ్ తీసుకున్న కాడ నుంచి ఎక్కడ గట్టిగా ఇసిరేస్తుందా అని నా గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంది. మొత్తానికైతే మేడం మంచిగా రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీలో వచ్చే సాంగ్స్కి డాన్స్ చేస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయి డెస్టినేషన్కి రూట్ వేసి కార్లో అయితే జర్నీని స్టార్ట్ చేసాము. సో మేమందరం అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. బావగారు ఆఫీస్ వర్క్ కోసమని లండన్కి వెళ్తున్నారు. సో ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమందరం రెడీ అయిపోయాం. సో ఎప్పుడైనా వేరే కంట్రీకి వెళ్ళాలంటే మనం ఒక 3 hours ముందే రిపోర్టింగ్ ఇవ్వాలి. సో చెక్ ఇన్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. మేమైతే ఒక 4 కలా స్టార్ట్ అయ్యాము అండ్ అరౌండ్ 5:40 అలాగా రీచ్ అయ్యాం. సో మొత్తానికైతే మాకు 1.5 hours జర్నీ పట్టింది. అసలు వెదర్ అయితే ఆ రోజు చాలా క్రేజీ ఉండే, వర్షం కూడా పడింది. వెళ్తున్నప్పుడు అయితే చాలా వరకు గ్రీనరీ కనిపించింది. ఆ రోజు నేచర్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. అలాగా కార్లోంచి దిగినప్పుడు అనిపించింది మన కంట్రీలో ఉన్న కార్స్ అన్ని ఇక్కడే పార్క్ చేశారేమో అని. అంటే అన్ని కార్స్ వాళ్ళందరూ అయితే ముందే వెళ్ళిపోయారు. నేను అండ్ డాలీ అయితే వీడియోలో కనిపించడానికని కొంచెం షో ఆఫ్ చేయాలని మళ్ళీ వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇంకొన్ని డేస్లో అయితే డాలీయే నా ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. ఇలాగ లగేజ్ని అయితే ట్రాలీ మీద నీట్గా అరేంజ్ చేసేసుకున్నాము. ఇక్కడైతే 2 suitcases అండ్ 2 bags ఉన్నాయి. అండ్ మేము వెయిట్ అయితే ముందే చెక్ చేసుకున్నాము, ఎందుకంటే వెయిట్ లిమిట్ అనేది కూడా ఉంటుంది. లగేజ్తో అయితే అప్పుడే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళలేదు. మేము సర్ప్రైజ్ ప్లాన్ అరేంజ్ చేసాము, అంటే కేక్ కటింగ్కి. మేమైతే కేక్ని ఆర్డర్ చేయించాము. కేక్ థీమ్ మొత్తం మా అక్కనే డిజైన్ చేసి, ఆ కేక్ డిజైన్ ఎలా ఉందో నేను మీ అందరికి చూపిస్తాను. ఇక్కడైతే నేను కేక్ని అన్బాక్స్ చేస్తున్నాను. బేస్ మొత్తం బ్లూ కలర్ వచ్చేసింది అండ్ ఇక్కడ క్లౌడ్స్, ఏరోప్లేన్ కూడా ఉన్నాయి. కేక్ని ఇంకో సైడ్ తిప్పి చూద్దాము. ఇంకో సైడ్ అయితే హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని రాపిచ్చాము. అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి రెడ్ కలర్లో కనిపిస్తుంది, అదేం లేదండి, ఒకటి మినీ సూట్ కేస్. క్యూట్గా ఉంది కదా ఆ సూట్ కేస్ కూడా. కేక్ పైన ఇలాగా ఇండియన్ అండ్ లండన్ ఫ్లాగ్స్ తీసుకుంది అక్క అయితే. వెరైటీగా ఉంది కదా ఇలాగ ఫ్లాగ్స్ తీసుకొని, ఇదంతా ఐడియా కూడా. ఎయిర్పోర్ట్లో ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఫౌంటైన్. నాకు డాలీకి అయితే బాగా నచ్చింది ఫౌంటైన్. చాలా ఎగ్జైట్ అయిపోయాం ఫౌంటైన్. మా బావకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. అలా కళ్ళు మూసుకొని తీసుకొని వచ్చేసింది మా అక్క అయితే. మా బావ ఆల్రెడీ గెస్ట్ చేశారేమో నేను అప్పటికే అనుకున్నాను ఏంటా అని సర్ప్రైజ్. బావ అయితే అంత సర్ప్రైజ్ ఏమి అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యారు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది పక్కా కేక్ కటింగ్ అని. బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కటింగ్ అయితే గెస్ట్ చేశారు, కానీ కేక్ థీమ్ అయితే గెస్ట్ చేయలేకపోయారు. ఆయన కూడా షాక్ అయ్యారు. కేక్ అయితే నిజంగానే చాలా యూనిక్ అయితే డాలీ దగ్గర పెట్టడమే లేట్. ఆమె కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడు కేక్ కటింగ్ అయిపోతుంది, నాకు కూడా ఎప్పుడు ముక్క పెడతారు. అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికి మేము చాలా కంట్రోల్ చేసాము దాన్ని కేక్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఉండాలి అని. మొత్తానికైతే కేక్ ముక్క అయితే సాధించేసుకుంది, క్రీమ్ కూడా లాగించేసింది. అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే కేక్ మొత్తం అయిపోయింది, మేమందరం తినేసాం. కేక్ అయితే డాలియా బాగా ఎంజాయ్ చేసి తినేసింది. ఫైనల్లీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. గెస్ ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే నాకు ఫస్ట్ కనిపించింది ఏంటి అంటే స్టార్ బక్స్. నాకు ఫస్ట్ వెళ్ళాలనిపించింది స్టార్ బక్స్, కానీ అంత టైం లేకుండా. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే అపోలో ఫార్మసీ కూడా ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ అప్పుడు మనకి యూజ్ అవుతుంది. సపోజ్ ఏమైనా టాబ్లెట్స్ లాంటివి ఏమైనా మర్చిపోయినా కానీ మనం అక్కడ తీసేసుకోవచ్చు. ఇక్కడ నిలోఫర్ కెఫే కూడా ఉంది. ఇదివరకు ఇన్స్టాలో బాగా వైరల్ చేశారు నిలోఫర్ కెఫే గురించి. అండ్ నేను కూడా అప్పుడే వెళ్దాము అనుకున్నాను కానీ టైం కుదరలేదు. బట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈసారి నిలోఫర్ కెఫే గురించి వీడియో అయితే షూట్ చేస్తాను. విజిటర్ టికెట్స్ కూడా ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ ఉండే. ఒకవేళ ఓపెన్ ఉంటే మేము కూడా లోపల ఎంట్రీ ఇచ్చి సెండ్ ఆఫ్ వరకు ఉండేవాళ్ళం. బాగా ఎగ్జైట్ అయిపోయింది ఎవరంటే డాలీ. సో దాన్ని అసలు కంట్రోల్ చేయలేదు. ఫ్లైట్ అయితే 10కి ఉంది, బట్ 7కే లోపలికి వెళ్ళిపోయారు. సో బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఏ టెన్షన్ అయితే మేము హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. మీలో ఎంతమందికి మీకు ఇష్టమైన వాళ్ళు వేరే కంట్రీకి లేదా ఇండియాలోనే వేరే స్టేట్కి కొన్ని డేస్ స్టే అంటే మీ రియాక్షన్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతారు అని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే నేను ఒక షార్ట్ని రిలీజ్ చేశాను టైటాన్ రాగా గురించి. అది నాకు తెలిసి నా షార్ట్కి హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి. సో ఎవరైతే మిస్ అయ్యారో ఆ షార్ట్ని తప్పకుండా చూడండి. నేను మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సీ యూ.